నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. కాలచక్రంలో మానవజాతి ఎన్నో దారుణాలను చూసింది. యుద్ధాలు, రోగాలు, కరువులు చరిత్ర పుటలను రక్తంతో తడిపేశాయి. కానీ భూమి మీద జీవించడానికి అత్యంత నరకప్రాయమైన భయానకమైన సంవత్సరం ఏదైనా ఉందా అంటే చరిత్రకారులు, శాస్త్రవేత్తలు ఒక్కటిగా వేలెత్తి చూపించే కాలం ఒకటి ఉంది. అది క్రీస్తు శకం 536. ఇప్పటి వరకు భూగ్రహం చవిచూసిన అత్యంత ఘోరమైన విపత్తు అది. ఒక అంతు చిక్కని చీకటి ప్రపంచాన్ని కమ్మేసిన వేళ, సూర్యుడు తన తేజాన్ని కోల్పోయి చంద్రుడిలా నిస్తేజంగా మారిన వేళ, మానవజాతి మనుగడే ప్రశ్నార్థకంగా మారిన ఆ నరకప్రాయమైన ఆరంభం గురించిన నరాలు తెగే ఉత్కంఠ భరితమైన నిజాలివి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అది క్రీస్తు శకం 536 సంవత్సరం. యూరప్, మధ్యప్రాచ్యం, ఆసియా ఖండాల్లోని ప్రజలు ఉదయాన్నే నిద్రలేచి ఆకాశం వైపు చూసి ఒక్కసారిగా స్తంభించిపోయారు. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, కానీ అతని నుండి కాంతి రావడం లేదు. ఒక దట్టమైన నల్లటి పొగమంచు పరదా సూర్యుడిని పూర్తిగా కప్పేసింది. కేవలం ఒకరోజు, 2 రోజులు కాదు, ఏకంగా 18 నెలల పాటు భూమిపై పగటి వెలుతురు లేకుండా పోయింది. మధ్యాహ్నం 12 గంటల సమయం అయినా సరే అర్ధరాత్రి చంద్రుడు వెలుతురు ఎలా ఉంటుందో అంతటి మసక చీకటి మాత్రమే ఉండేది. సూర్యుడు ప్రకాశించడం ఆపేశాడు, వేడినివ్వడం మానేశాడు. ప్రకృతి నియమాలన్నీ తలకిందులయ్యాయి. సైన్స్ అందుబాటులో లేని ఆ రోజుల్లో దేవుడి ఆగ్రహానికి గురయ్యామని, ప్రపంచం అంతం కాబోతోందని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వణికిపోయారు. సూర్యకాంతి లేకపోవడంతో భూమిపై ఉష్ణోగ్రతలు ఘోరంగా పడిపోయాయి. మానవ చరిత్రలోనే అత్యంత శీతలమైన దశాబ్దం అక్కడి నుండే ప్రారంభమైంది. వేసవి కాలంలో కూడా మంచు కురిసింది. చైనాలో ఆగస్టు నెలలో మంచు తుఫాన్లు విరుచుకుపడ్డాయి. పంటలు పండడానికి కావాల్సిన సూర్యరశ్మి వేడి లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పంటలన్నీ కుళ్ళిపోయాయి. తిండి దొరక్క ఆకలి కేకలు మొదలయ్యాయి. యూరప్ నుండి ఆసియా వరకు కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తూ శవాలుగా మారి వీధుల్లో పడిపోయారు. ఆకలి దప్పుల వల్ల రోగనిరోధక శక్తి క్షీణించిన వేళ సరిగ్గా 5 ఏళ్ల తర్వాత క్రీస్తు శకం 541లో జస్టీనియన్ ప్లేగ్ అనే భయంకరమైన మహమ్మారి దాడి చేసింది. బైజాంటైన్ సామ్రాజ్యంలో జనాభాను 3వ వంతు తుడిచిపెట్టేసిన ఈ ప్లేగు రోమన్ సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణమైంది. ఆకలి, చీకటి, మరణం, భూమి అంతా శ్మశానాన్ని తలపించింది. శతాబ్దాల పాటు ఈ చీకటి వెనక ఉన్న రహస్యం ఏంటో ఎవరికి తెలియలేదు. కానీ ఆధునిక శాస్త్రవేత్తలు, పురాతత్వ శాస్త్రవేత్తలు ఐస్లాండ్లోని హిమనీనాదాల మంచుగడ్డలను లోతుగా పరిశోధించినప్పుడు అసలు నిజం బయటపడింది. క్రీస్తు శకం 536లో ఐస్లాండ్లో ఒక భారీ అగ్నిపర్వతం అత్యంత భీకరంగా బద్దలైంది. ఆ పేలుడు ధాటికి మిలియన్ల టన్నుల బూడిద, సల్ఫర్ వాయువులు వాతావరణంలోకి ఎగబాకి ఉత్తర అర్ధగోళాన్ని పూర్తిగా కప్పేస్తూ ఒక దట్టమైన పొగమంచు పరదాలా మారిపోయాయి. ఆ తర్వాత 540లో, అలాగే 547లో మరో 2 భారీ అగ్నిపర్వతాలు బద్దలవడంతో భూమి కోలుకునే అవకాశమే లేకుండా పోయింది. ఈ వరుస అగ్నిపర్వత పేలుళ్లే భూమిని చీకటి యుగంలోకి నెట్టేశాయి. చరిత్రకారుడు ప్రోకోపియస్ తన డైరీలో రాసినట్టు సూర్యుడు తన కాంతిని కోల్పోయి చంద్రుడిలా మారిన ఆ సంవత్సరం అత్యంత భయంకరమైంది. సైన్స్ లేని ఆ కాలంలో ప్రజలు ఆ చీకటిని నరకానికి ద్వారంగా భావించారు. ప్రకృతి మన కళ్ళ ముందు సృష్టించిన అత్యంత భయంకరమైన విపత్తుకు మనుగడ కోసం మానవజాతి చేసిన సుదీర్ఘ పోరాటానికి ఈ 536వ సంవత్సరం ఒక సజీవ సాక్ష్యం. ప్రస్తుత 2026వ సంవత్సరంలో ఆనాటి చీకటి రోజులను పోల్చి చూస్తే మానవజాతి సాధించిన సాంకేతికత పురోగతి ఎంతటితో స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, గ్లోబల్ మానిటరింగ్ సిస్టమ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడో ఐస్లాండ్లోనో లేదా పసిఫిక్ సముద్రంలో ఒక చిన్న అగ్నిపర్వతం కదిలిన ఉపగ్రహాల ద్వారా క్షణాల్లో కనిపెట్టి ప్రపంచవ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేయగల సామర్థ్యం మనకుంది. ఆనాడు క్రీస్తు శకం 536లో శాస్త్ర విజ్ఞానం లేక, అసలేం జరుగుతుందో తెలియక దేవుడి ఆగ్రహం అంటూ కోట్లాది మంది ఆకలితో చీకట్లోనే ప్రాణాలు విడిచారు. కానీ నేడు విపత్తులు వస్తే ఎదుర్కొనే ఆహార భద్రత, వైద్య రంగాలు మనల్ని కాపాడుతున్నాయి. ప్రకృతి శక్తుల ముందు మనిషి ఎంత అల్పుడైనా నాటి అజ్ఞానపు చీకటి కాలంతో పోలిస్తే విజ్ఞానపు వెలుగుల్లో ఉన్న నేటి ఆధునిక మానవుడు ఎలాంటి భీకర విపత్తునైనా ముందే పసిగట్టి పోరాడగల శక్తిని సంతరించుకున్నాడన్నదే వాస్తవం. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.